ఫేజ్లో ఉంది. ఉన్న మొత్తం 17 సీట్లు గెలిచినా ఆశ్చర్యం లేదు. మోడీ 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 రోజుకింత పెరుగుతున్నది. ఆ, మోడీ గాలి పెరుగుతున్నది. ఈ లెక్క ప్రకారము నేను 12 ఫస్టు 7-8 కాడికెళ్ళి వచ్చినాము, 6 కాడికెళ్ళి వచ్చినాము, 8 అయింది, 8 పోయి 10 వచ్చేటట్టు ఉన్నాయి అనుకున్నాము. ఇప్పుడు మొన్న ఈ 2-3 రోజుల నుంచి డజన్ వస్తాయి అనుకున్నాము. ఇప్పుడు డేటు మే 13 ఉన్నది, ఇంకో 20 రోజులు పెరిగింది. ఆ 12 కాస్త 14-15 అయితే ఏమో కూడా డౌట్ ఉంది నాకు ఇప్పుడు. ఓకే. మా జీవన్ రెడ్డి గారు పెద్ద మనిషి, కాంగ్రెస్ అభ్యర్థి అవుతా ఆయన అరవింద్ నువ్వు మోడీ పేరు చెప్పకుండా నువ్వే రమ్మంటున్నాడు. నేను మోడీ పేరు చెప్తే భయం ఏంటంటే ఆయన రాహుల్ గాంధీ పేరు చెప్పుకోవాలి, అంతే కదా. ఆయన రాహుల్ గాంధీ పేరు చెప్పుకోదలుచుకోలే, అందుకని నేను మోడీ పేరు చేద్దంటున్నాడు. అరే నేను రాజకీయాలకు వచ్చిందే మోడీ కోసం అంకుల్, లేకపోతే మీ ఫ్రెండే కదా కాంగ్రెస్ అధ్యక్షులు మా నాన్న. నాకు ఎంపీ ఏది ఉంటే 2009 బీఫామ్ నా దగ్గరనే ఉండే. మేము వచ్చిందే మోడీ కోసం, మోడీ పేరు తీయద్దంటే ఎట్లా? మీకు రాహుల్ గాంధీ పేరు తీసుకునేది లేకుంటే తీసుకోకుర్రి. సో నిజామాబాద్ ఈసారి బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారికి టికెట్ కేటాయించారు. సరే, కాంగ్రెస్ వాళ్ళు ఇంకా టికెట్ అనౌన్స్ చేయలేదు. మేబీ జీవన్ రెడ్డి గారి పేరే వినపడుతుంది కాబట్టి వాళ్ళు ఎవరికి ఇస్తారు ఏంటి అని. సో ఈ ముగ్గురు మధ్య పోటీ ఎలా ఉండబోతోంది? లేదు మేడం, ప్రజలందరూ మోడీకి వేద్దామని భారతీయుడు, భారతీయత్వం, నేషనలిజం, జాతీయతా భావం కొద్దో గొప్ప ఉన్నోడు మోడీకి ఓటేస్తాడు. ఎందుకు ప్రతిసారి మీరు అటు కాంగ్రెస్ పార్టీ కానీ మిగిలిన పార్టీలకు కానీ ఛాన్స్ ఇస్తున్నారు? ఎంతసేపటికి హిందుత్వము, దేశభక్తి, రామ మందిరం, ఈ మూడింటి మీదే బీజేపీ నడుస్తుంది. దీన్ని ఇప్పుడు ఇంటర్వ్యూలో ఈ 3 అక్షరాలు వచ్చినాయా ఇప్పటిదాకా? నేను బ్రిడ్జ్లు మాట్లాడుతీ, హైవేలు మాట్లాడుతీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మాట్లాడుతీ, ఉజ్వల మాట్లాడుతీ, జీవన బీమా మాట్లాడుతీ, ఆయుష్మాన్ భారత్ 8 లక్షల మంది ఉన్నారు మా దగ్గర, ఇవన్నీ మాట్లాడుతీ, పసుపు బోర్డు మాట్లాడుతీ, పసుపు రేట్లు మాట్లాడుతీ, మక్క మాట్లాడుతీ, వరి మాట్లాడుతీ, అగ్రిబేస్డ్ ఇండస్ట్రీస్ మాట్లాడుతీ, ఎంప్లాయ్మెంట్ మాట్లాడుతీ, ఎన్ఆర్ఐలని మర్చిపోయి ఇప్పుడు ఎన్ఆర్ఐలు కూడా చెప్తున్నా. ఎన్ఆర్ఐలు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ సరిగ్గా పనిచేయక రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ఆర్ఐలు ఎక్కువైపోయారు సంఖ్య. ఇవన్నీ మాట్లాడుతున్నా. ఇవన్నీ మళ్ళీ మీరు మొత్తం తిరిగి హిందుత్వం అంటారు. వాటికి